ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రజా సేవ చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఎండను సైతం లెక్క చేయకుండా మండుటెండలో కొలమూరు పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహం ప్రారంభోత్సవ శంకుస్థాపనలు చేశారు. జలజీవన్ మిషన్ నిధులు 1.35 కోట్ల రూపాయలతో జంగాల కాలనీ, రాజరాజేశ్వరి నగర్, పూసమ్మ కాలనీ నందు నూతనంగా నిర్మించిన 3 వాటర్ ట్యాంకులు ప్రారంభోత్సవం, చెంచు కాలనీ నందు 67.54 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన స్వర్ణగ్రామ భవనం, రైతు సేవా కేంద్రం ప్రారంభోత్సవం మరియు 46 లక్షల రూపాయలతో మంచినీటి సంపు, మోటార్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా గ్రామ తెదేపా అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కోలమూరు పంచాయతీ నందు భారీగా మంచినీటి సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, జలజీవన మిషన్ నిధులతో ఈ రోజు 3 వాటర్ ట్యాంకులు ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతానికి బోర్ వాటర్ ఇచ్చినప్పటికీ రాబోయే సంవత్సర కాలంలో శుద్ధి చేసిన గోదావరి నీటిని పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా అందించడం జరుగుతోందని తెలిపారు. లోన్ పడలేదు, 2 లక్షలు మీరు కట్టాలా, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అంటున్నారు. లోన్ నాకు పడలేదు సార్, అసలు లోన్ కూడా నాకు పడలేదు. అలాగే మేము ఏం చేసాము, పిల్లలు అయి తోముకుంటాం. పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా లేదు కానీ ఇంటికి ఫ్రీగానే ఏ ఇంటికి ఆ ఇంటికి కూడా వస్తుంది. అర్థమైంటే మేము విడగొడుతున్నాం, అది డౌన్ మెరక కనుక మీకు మెరక ఎక్కువ నీళ్ళు వచ్చేలా పెడుతున్నాం. नारिकेलपरोदकानि समर्पयामि, समर्पयामि। नमस्कार संभवे त्वयो भवे नमः शंकराय तमेश्वराय नमः शिवाय जय देवतराय जय महाभोम श्रद्धाय महाभोम विभूत्याय महाभोम नरभ्याय महाभोम वाच्याय महाभोम पद्मालय महाभोम स्वाहाय महाभोम सदाय महाभोम लक्ष्मीय महाभोम आदित्याय महाभोम नित्याय महाभोम देवताय महाभोम वसुधाय महाभोम कमलाय महाभोम शांताय महाभोम कामात्याय महाभोम अनुकूलताय महाभोम बुद्ध्याय महाभोम सताय महाभोम लोक विनाशिन्याय महाभोम लोकमात्राय महाभोम पद्मप्रियाय महाभोम पद्महस्ताय महाभोम महालक्ष्मी गंगा महालक्ष्मी महागंगा देवी महालक्ष्मी नमो नमः। ओमारे भुवनेश्वरे शुभकरे सर्वार्थ संपत्करे पंचक्रोशपरे तपोत विजयश्री वाटिकाधीश्वरे रंगन मंगलकुटजटने तीर सदा संस्थित काम्बादेव नहो कोटिमूर्तिहितां प्रणम्य सुजव्रतो भूत्वा जुह्यादाचितेति विश्रुताः स्वयं श्रीर्माणे पद्मपूर्व पद्माट्टे पद्मसंभवे समवेद्वात् కడిగానకే ఇప్పుడు కొడతాను. ఓకే రండి ఎదరండి. నేను ఎదిరిపోయింది ఇంకా రండి రండి ఎడగలు
हो सकता है जास्त చూసుకోవాలి. అబ్బా మీరు బండ్లు కదా ముందు వెళ్ళిపోతారు. అడిగే ఏమండి కొద్దిగా వెనక్కున్నాండి సార్, ఎమ్మెల్యే గారు కనబడతలేదు. ఆడపిల్లలంతా రండి. అలాగే 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 అమ్మ మా ఎమ్మెల్యే మాట ఇచ్చారు, గోదావరి నీళ్ళు ఇస్తానని మాట. ఏది అక్కడికి వెనకండి. వస్తున్నామా ఏమో తీసేస్తున్నా. పంతమూరులో భారీగా మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంలో ముందుకెళ్తున్నాం.
జలజీవన్ మిషన్లో 3 ట్యాంకులు ఇవాళ ఓపెన్ చేసాం. ఇంటింటికి ఉచితంగా కొలాయి కనెక్షన్ ఇస్తున్నాం. బాగా జంగాలపల్లి కాలనీ కానీ, రాజేశ్వరనగర్ కానీ, భూసీమ కాలనీ కానీ ఇక్కడ ప్రాంతాల్లో సమస్య ఉంది. రాబోయే 1 ఇయర్లో గోదావరి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. జలజీవన్ మిషన్ ద్వారా ఇచ్చింది. ఇప్పుడు ఈ 3 ట్యాంకులు ఓపెన్ అయిపోయి ఇంటింటికి కొలాయి 1 నెల రోజుల్లో ఇంటికి డ్యూటీ కావాలి. దాదాపు 10-12 కోట్ల రూపాయలతోటి కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకం ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉంది భారీగా. 2 కోట్ల రూపాయలతో రాజేశ్వరనగర్లో మెయిన్ డ్రైన్, జంగాలపల్లి కాలనీ ఒక 2 కోట్ల రూపాయలు డ్రైన్లు జరుగుతున్నాయి. అనుసంధాన ప్రాజెక్టులు అనేవి నడుస్తున్నాయి. కొంచెం భారీగా ఊరు పెరగడంలో సమస్యలు ఉన్నాయి. గతంలో చేసిన లేఅవుట్లో రోడ్లు లేకపోవడం, కాలువలు లేకపోవడం, కనీస సౌకర్యాలు లేకుండా లేఅవుట్లో ఇల్లు కట్టడంలో సమస్య వచ్చింది. భారీగా ఎంత చేసినా తగ్గేది కాదు. ఇది చాలా తీవ్రమైన సమస్య ఉంది. అయినా కూడా పేద మధ్యతరగతి వాళ్ళు బయట నుంచి ఏజెన్సీ నుంచి వచ్చినా కూడా ఇక్కడ సెట్ అవుతారు ఉద్యోగస్తుల వల్ల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక రూపొందిద్దాం. దాదాపు 50 కోట్ల రూపాయల పనులు అయితే కానీ పూర్తిగా సమగ్రంగా అభివృద్ధి చేయలేం. ఇవాళ 12 కోట్ల రూపాయలతో పనులు చేస్తా ఉన్నాం.